21 అవతారాలు. సూత పౌరాణికుడు నైమిసారణ్యానికి రావడం, మహాభాగవత గాథని వినిపించమని కోరడంతో ప్రథమ స్కందం ప్రారంభమవుతుంది. భాగవతం ప్రకారం విష్ణు అవతారాలు 21. వీటిని ఏకవిశంతి అవతారాలని పేర్కొంటారు సూతుడు. ఎవరు పేర్కొన్నారు ఏకవిశంతి అవతారాలని? సూతుడు. అయితే మొదటిది బ్రహ్మ, 2 యజ్ఞవరాహస్వామి, 3 నారదుడు, 4 నరనారాయణులు, 5 కపిల మహర్షి, 6 దత్తాత్రేయుడు, 7 యజ్ఞరూపుడు, 8 వృషభదేవుడు, 9 పృథుమహారాజు, 10 మత్స్య అవతారం, 11 కూర్మ అవతారం, 12 ధన్వంతరి, 13 మోహిని, 14 వరాహస్వామి, 15 నృసింహావుద్దు, 16 వామనుడు, 17 పరశురాముడు, 18 వ్యాసుడు, 19 శ్రీరాముడు, 20 బలరామకృష్ణుడు, 21 బుద్ధుడు. ఈ అవతారాల చివర 22వ అవతారంగా కల్కి ఆవిర్భవిస్తాడు. ఈ మొత్తం అవతారాలు విరాట్ పురుషుని రూపాలే అయిన భగవానుడు స్వయంగా భూలోకంలో సంపూర్ణంగా అనుభవించింది మాత్రం కృష్ణుడుగానే. సో భాగవత కర్త వ్యాసుని తండ్రి ఎవరు? పరాశరుడు. తాత శక్తి ముత్తాత వశిష్ఠుడు. నారదుని సూచన మేరకు వ్యాసుడు కృష్ణగాథలను మహిమలను తెలిపేటటువంటి భాగవతాన్ని రచించాడు.